దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు గైస్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. హే గైస్, మీరు చూస్తున్నారు చెర్ల సాయిరామ్ సిఎస్ ఛానల్. గైస్ ఈరోజు అయితే మనం మంచి ఒక మైక్రోఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ రివ్యూ చేయబోతున్నాం. గైస్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా మీకు. అయితే ఇది ఈ మైక్రోఫోన్స్ అనేటివి మ్యాక్ కంపెనీ బ్రాండ్కి సంబంధించినవి అన్నట్టు. గత ఒక 2-3 months నుంచి ఈ మ్యాక్ బ్రాండ్ అనేది మన ఫ్లిప్కార్ట్లో ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, అంటే చాలా బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. సో దీన్ని అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్లీ బడ్జెట్ ఉండే విధంగా చూసుకుంటాం, ఏ వస్తువు అన్నా మనం ఫ్రెండ్లీ బడ్జెట్లో చూసుకుంటాం. కాబట్టి ఈ తక్కువ బడ్జెట్లో ఈ మ్యాక్ బ్రాండ్కి సంబంధించిన మైక్రోఫోన్స్ అయితే నాకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఫ్లిప్కార్ట్లో నేను దాదాపు 3 times అయితే నేను ఆర్డర్ పెట్టేసిన, కానీ 3 times అవి డిఫెక్టెడ్ ఐటమ్స్గా వచ్చినవి. సో దయచేసి వినండి, 3 times మాత్రం ఇవి ఎలా వచ్చినాయంటే డిఫెక్టెడ్ ఐటమ్స్గా వచ్చినాయి. సో దాన్ని ఎందుకు నేను ఇంకా ఫ్లిప్కార్ట్లోనే పర్చేజ్ చేయాలి? సో ఇది అంటే ఈ మైక్రోఫోన్స్ని డైరెక్ట్గా నేను కంపెనీ నుంచి ఎందుకు ఆర్డర్ పెట్టుకోవద్దు అని చెప్పేసి డైరెక్ట్ నేను కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ దీన్ని అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. సో ఎనీవే ఇప్పుడైతే ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది గాయ్స్ ఇప్పుడైతే మనం డైరెక్ట్ కంపెనీ నుంచి మనం ఆర్డర్ చేసిన మైక్రోఫోన్స్ అయితే మ్యాక్ అని కనబడుతుందా, టైమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఉన్న చూసారా TM, ఎప్పుడైనా గుర్తుకుంచుకోండి TM అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా. TM అని చెప్పేసి ఒక బాక్స్ మీద, అంటే ఏ ప్రోడక్ట్ మీద ఉన్నా అది టైమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అర్థం. అదే R ఉంటే దాన్ని రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పేసి అర్థం. ఇది కూడా రిజిస్టర్డ్, కానీ దీనికి టైం పడుతుందని మనకు దాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. దీనిలో ఏముంటాయని చెప్పేసి మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే రైట్. సో మ్యాక్ బాక్స్ అని చెప్పేసి దీనిలో కంపెనీ నుంచి అయితే వీళ్ళు పంపించారు. అదే కాకుండా ఇప్పుడు లోపల అయితే మనకు ఇంకో బాక్స్ కూడా ఉండడం జరిగింది. సేమ్ ఫ్లిప్కార్ట్లో ఇదైతే డైరెక్ట్ మనకు అట్లనే వచ్చింది. సో ఏ విధంగా వచ్చిందో తెలియదు. సో ఇది చూస్తే బయట నుంచి అయితే ఫ్రెష్ లుక్తోనైతే ఉన్నది. నాకు వాళ్ళు ముందు పంపించిన ఏవైతే మైక్రోఫోన్స్ ఉన్నాయో అవి ఈ విధంగా అయితే రాలేదు. అవి వీటి మీద ఏదో ఒక స్టిక్కర్ ఉండి దాన్ని లేకపోతే మొత్తం అంతా ఏదో దుమ్ము పారిపోయినట్టుగా ఉన్నది. సో ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉన్నది. సో లోపల ఏమున్నాయో ఒకసారి చూద్దాం. లోపల థ్యాంక్ గాడ్ మస్తు సూపర్. ఒకసారి మీకు కూడా కెమెరా ముందు చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఎంత మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా వీళ్ళు ప్యాక్ అయితే చేసి పంపించారో చూడండి. మంచిగా కవర్లో. అదేవిధంగా వీళ్ళు మ్యాక్ కంపెనీకి వాళ్ళు ఏం చేసి 5 star రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒకటైతే థమ్స్ అప్ అని చెప్పేసి ఇలా పంపించారు. సో వీళ్ళు ఈ బ్రాండ్కి సంబంధించి దీన్ని ఎందుకు పంపించారంటే వాళ్ళ 5 star రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 star రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఇది పంపారు. సో ఇట్ ఈస్ గుడ్ ఇంప్రెషన్. అండ్ ఆల్సో ఏం చేసారంటే ఇది కవర్లో ప్రొవైడ్ చేశారు, మ్యాక్ ఫర్ టైమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి వీళ్ళ సొంత ఓన్ కంపెనీ కాబట్టి ఈ కవర్లో పెట్టి పంపించారు. నాకు ఫ్లిప్కార్ట్లో ఈ విధంగా రాలేదు. ఫ్లిప్కార్ట్లో ఏ మెటీరియల్ కొన్నా, ఏ సామాన్ కొన్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ మెటీరియల్స్ని వాళ్ళు ఒకవేళ కనుక అంటే ఇప్పుడు నాలా అన్బాక్సింగ్ చేసే వాళ్ళు కానీ ఇంకా వేరే అంటే పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కొనుక్కున్నాక తర్వాత అంటే వాళ్ళు పర్చేజ్ చేసినాక తర్వాత దాన్ని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటారు. అదే మైక్రోఫోన్స్ ఏమైతున్నాయో అంటే మైక్రోఫోన్స్ అనే కాకుండా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మళ్ళీ రివైజ్గా ఎవరికైనా మళ్ళీ దాన్ని పంపించడం అనేది జరుగుతుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు నేను పర్చేజ్ చేసిన దాన్ని అన్బాక్సింగ్ చేసిన అనుకోండి, అంటే దీన్నే అన్బాక్సింగ్ చేసి దాన్ని రిటర్న్ పంపించేసిన ఫ్లిప్కార్ట్ వాళ్ళకి పంపించేసిన, నాకు నచ్చలేదు పంపించినాక తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు అంటే మీరే అప్లై చేశారనుకోండి అది మీకు పంపించచ్చు, ఇంకా వేరే వాళ్ళకి పంపించచ్చు. సో దాదాపు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం కంపెనీ నుంచి అప్రోచ్ కావడం అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇంకోటి ఏంటి అంటే సో ఈ కవర్ని బయటకు తీసి ఇక్కడ పెడుతున్నా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత కొత్తగా ఉందో అసలు నేను ఊహించలేదు. ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్రాండ్ కాబట్టి, కంపెనీ నుంచి వచ్చిన మైక్రోఫోన్స్ కాబట్టి ఒరిజినల్గానే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కంపెనీ నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయాలి. సో ఇంకా ఇది ఒకటి, దీనిలో మైక్రోఫోన్స్ అయితే మనం తర్వాత చూద్దాం. సో ఇదైతే సైడ్కి పెడుతున్నా. సో ఇది కూడా
ఈ బాక్స్ కూడా నేను సైడ్ పెట్టేస్తున్నా. రైట్, ఓకే. దీనిలో ఇంకోటి అడాప్టర్ ఇచ్చేసారు, డాటా కేబుల్ లాంటిది. ఇది ఐఫోన్కి సంబంధించిన మన ఛార్జింగ్ అడాప్టర్ పెట్టుకుంటాం చూసారా, సేమ్ దానికి. అంటే దీనికి మైక్రోఫోన్స్ యొక్క దాన్ని ఏమంటారు, రిసీవర్. ఆ రిసీవర్ని దీనికి పెట్టేసి మనం సెల్ ఫోన్కి పెడితే కనెక్ట్ అవుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ మనకు దీనిలోనే ఇంకొక బాక్స్ అయితే ఉన్నది. సో దానిలో ఏమున్నదో చూద్దాం. లెట్స్ సీ. ఓకే రైట్, ఇది ఒక చిన్న బాక్స్, ఒక లిటిల్ బాక్స్ అయితే ఉన్నది బ్లాక్ కలర్లో. సో ఇది అయితే చూస్తున్నాం ఇలా ఏమేమి ఉంటాయి అనేది. సో దీనిలో ఏం లేదు, జస్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్. సో ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే దీనిలో ఇంకోటి ఛార్జింగ్ కేబుల్ అయితే రావడం జరిగింది. సో ఇదొకటి. సో వాళ్ళు అయితే నాకు ఏమైనా మెన్షన్ చేశారంటే ఇవే అని మెన్షన్ చేశారు, కానీ దీనిలో కంపెనీ ప్రకారంగా వాళ్ళు నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏమో దానిలో 2 టైప్ సి విత్ మైక్రోఫోన్కి అటాచ్ చేసుకునేటివి, అంటే ఇయర్ ఫోన్స్ని మనం పెట్టుకొని అటాచ్ చేసుకునేటివి ఇస్తానన్నారు, కానీ ఇవ్వలేదు. సో బ్యాడ్ లక్, ఏం కాదు. సో మనకైతే బ్రాండ్ ప్రకారంగా అయితే మంచిగా ప్రొవైడ్ అయితే చేశారు కదా, అదొకటి సరిపోతుంది. సో ఇదొకటి దీనిలో రావడం జరిగింది. ఇంకోటి మాన్యువల్ కూడా వచ్చింది. ఇది మాన్యువల్ కూడా రావడం జరిగింది. బ్రాండ్ చైనాదే, ఏ బ్రాండ్ అయినా కూడా మనం ఒకటే. సో వీళ్ళు ఏం చేశారంటే విండ్ ప్రూఫ్ మెట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, అంటే విండ్ ప్రూఫ్ అని చెప్పేసి ఉన్నది. మైక్రోఫోన్ ఇండికేటర్ ఒకటి, తర్వాత మైక్రోఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ ఫ్లిప్ అండ్ సెలెక్ట్ కీ. సో ఇలా ఉన్నాయి. సో ఎనీవే మనకి ఏది ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఏఐ నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి గ్రీన్ లైట్ ఆల్వేస్ ఆన్. ఏఐ నాయిస్ రిడక్షన్ గుర్తుకుపెట్టుకోరి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ప్రతి ఒక్క ఈ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గ్యాడ్జెట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అది టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఏదైనా మెటల్ కావచ్చు, అంటే మెకానికల్గా సంబంధించిన వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఏఐతోని యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అనేది ఏఐతోనే నడుస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏఐ రిడక్షన్ అని చెప్పేసి వీళ్ళు పెట్టారు. ఒకసారి దీని లోపల మన మైక్రోఫోన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. వావ్, ఇది మైక్రోఫోన్స్. 2 మైక్రోఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఇది, నెక్స్ట్ ఇంకోటి ఇది. సో ఒకటి రిసీవర్. ఓకే, వీళ్ళు 2 మైక్రోఫోన్స్తో పాటు ఒక రిసీవర్ అండ్ అడాప్టర్. సో ఇవి ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాం. నీకు ఇంకొకసారి ఇది చూపెడుతున్నాను చూడండి, ఇది బ్లింక్ అవుతుంది. ఓకే రైట్, ఇది బ్లింక్ అవుతుంది చూడండి, రెడ్ అండ్ గ్రీన్, అంటే సెల్ ఫోన్కి కనెక్ట్ చేయమని దీనికి అర్థం. సో ఏదైతే రిసీవర్ ఉంటుందో రిసీవర్ని మన సెల్ ఫోన్ కనెక్ట్ చేసి తర్వాత దీన్ని అయితే కనెక్ట్ చేసుకొని మనం టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మంచి నెక్స్ట్ వీడియో వీటి పనితీరు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాం. టెస్ట్ అయితే చేసే ముందు ఖచ్చితంగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా ఇంకో విషయం ఏంటి అంటే నా వీడియోస్ అయితే మొత్తం పూర్తిగా చూడండి. ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు ప్రతి ఒక్క ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.